నిర్మల్ జిల్లా చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ పునర్నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఇవాళ రేపు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నేటి నుంచి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శృంగేరి పీఠాధిపతులు అందించిన దేవతామూర్తులకు ప్రధాన ఆలయంలో సంకల్పం, గణపతి పూజ, కళాపకర్షణ తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ స్నానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి తెలిపారు. ప్రధాన ఆలయంలో వ్యాస మహర్షి ప్రతిష్ఠించిన మూల విరాట్ల వద్ద నిత్య పూజలు చేయనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూజా టికెట్లు కౌంటర్లు, క్యూ లైన్లు, ప్రసాదాల విక్రయ కేంద్రాలు ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఈవో అంజనీదేవి తెలిపారు. ఈ వైదిక క్రతువులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ శాస్త్రోక్తంగా నిర్వహింపబడతాయి. 5వ తారీఖు నుంచి కూడాను ఇంకా మనకి అమ్మవారి దర్శనాలన్నీ, పూజలు కానీ అన్నీ కూడా యథావిధిగా ఎప్పుడు కూడా ప్రధాన ఆలయంలో ఎలా అయితే జరిగాయో ఉత్సవాలు కానీ, నిత్య పూజలు, కైంకర్యాలు అవన్నీ కూడా అలాగనే మనకి బాలాలయంలో నిర్వహించబడతాయి. టైమింగ్స్ కానీ ఏవి కూడా మార్పులు చేర్పులు లేవు, అన్నీ సేమ్ అలాగే బాలాలయంలో కొనసాగుతాయి. బాలాలయంలో ఇప్పుడు మనకి 1000 రూపాయల అక్షరాభ్యాసం అనేది బాలాలయంలో నిర్వహించబడుతుంది. అలాగనే 150 రూపాయల అక్షరాభ్యాసం అనేది బాలాలయానికి ఎదురుగా ఉన్న ధ్యాన మందిరంలో మనం ప్రస్తుతానికి ఒక తాత్కాలికంగా అక్కడ పెట్టుకుంటాము. తర్వాత అక్షరాభ్యాసం కొరకు మన ఆఫీస్ ముంగల ఒక షెడ్ త్వరలోనే నిర్మించి అందులోకి మనం 150 రూపాయల అక్షరాభ్యాసాన్ని మార్చడం జరుగుతుంది. ఇంకా క్యూ లైన్స్ అవన్నీ కూడా మేము వీలైనంత త్వరగా అన్ని విధాలా కూడాను 1000 రూపాయలకి కానీ, స్పెషల్ దర్శనానికి కానీ, ధర్మ దర్శనానికి కానీ, 150 రూపాయల అక్షరాభ్యాసానికి కానీ అన్ని కూడాను ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అతి త్వరలో మేము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. బాసర సిద్ధక్షేత్రము అనాది కాలం నుండి అమ్మవారి ప్రతిష్ఠ చేసినటువంటి వ్యాస మహర్షి యొక్క క్షేత్రము. మరియు వారి యొక్క తపశక్తి వలన ఇక్కడ అమ్మవారు వెలిసినారు, అది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా మన బాసర గ్రామ ప్రజలు మరియు ఇక్కడ ప్రాంత ప్రజలు వచ్చినటువంటి భక్తుల యొక్క చిరకాల ఆకాంక్ష అన్ని కొద్ది రోజులే నెరవేరబోతుంది. అంటే ఈ ఆలయం యొక్క పునర్నిర్మాణం గత 4-5 సంవత్సరాల నుండి అనుకుంటున్నాము. అదే దాని యొక్క ముహూర్తం మన శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జూలై 5వ తారీఖున బాలాలయ నిర్మాణం, తర్వాత బాలాలయంలో అమ్మవారికి ప్రతిష్ఠ చేయడం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని అభివృద్ధిలో భాగంగానే మనకు చెప్పి ఉన్నారు, వారు ఆజ్ఞ చేసి ఉన్నారు.